హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బొటిక్. ఈరోజు మనం కొంచెం హెవీ డిజైన్స్, సింపుల్ డిజైన్స్ కూడా చూసేద్దామండి. ఒక 5 బ్లౌజెస్ వరకు వర్క్ చేసి స్టిచ్ చేసినవి ఉన్నాయి. మనం ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూద్దామండి. ఫస్ట్ సారీ చూసేద్దాం. వైలెట్ కలర్ సారీకి పింక్, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది. బార్డర్ ఇలా వచ్చేసిందండి, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు దీని బ్లౌజ్కి మనం ఎలా వర్క్ చేసామో చూసేద్దాం. ఇది బ్లౌజ్ అండి, చాలా నీట్గా ఉంది. ఈ వర్క్ చూస్తే మగ్గం వర్క్ వేస్ట్ ఏమో అన్నంత నీట్గా ఉందండి. చాలా బాగా వచ్చింది కాంబినేషను. పింక్ పైన వైలెట్ అండ్ గ్రీన్ కలర్, గోల్డ్ జరీ ఎక్కువ హైలైట్ చేసాం. ఇది చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ కూడా అయిపోయింది. స్టోన్ స్టిక్ చేస్తాం మల్టీ కలరు. గ్రీన్ కలర్ లీవ్స్ అన్ని గ్రీన్ ఇచ్చేసి ఫ్లవర్ అంతా వైలెట్ కలర్ ఇచ్చేసామండి. చుట్టూతో ఎక్కువగా ఇలాగా గోల్డ్ జరీతో హైలైట్ చేసాము. ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో చూడండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చాలా హెవీగా కూడా ఉంది బ్లౌజ్ అయితే కనుక. ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాము. స్టోన్స్ మధ్య మధ్యలో స్టిక్ చేసాము. దీనికి హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా నీట్గా వచ్చిందండి. హ్యాండ్ ఇలా పైకి కొమ్మల్లా ఉంటూ ఈ మధ్య మధ్యలో ఇలా లైన్స్ వచ్చి పైన ఇలాగా స్టోన్స్ వచ్చినట్టు వచ్చింది. మధ్య మధ్యలోనే స్టోన్స్ అయితే స్టిక్ చేసాను. చాలా హెవీగా నీట్గా చాలా బాగుందండి. ఇది బార్డర్ పైన వర్క్ చేసేసామండి. మేడం గారికి బ్లౌజ్ ఏమో సరిపోదనేసి ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసామండి. ఫ్రంట్ కూడా మీరు చూడొచ్చు ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగుందండి బ్లౌజ్ సారీ. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ అండి. సారీ ఫస్ట్ చూద్దాం. రాయల్ బ్లూ సారీ, మొత్తం సెల్ఫ్ వీవింగ్ లాగా అలా సేమ్ అలా వచ్చింది. చాలా బాగుంది. చిన్న బార్డర్ వచ్చిందండి, చాలా చిన్న బార్డరు. మ్యాక్సిమం 2 ఇంచెస్ అయితే ఉంటుంది. బార్డర్ పైన ఇలా మ్యాంగో డిజైన్స్ వచ్చి ఇలాగా ఫ్లవర్స్, లీవ్స్, కొమ్మల్లా ఉంది. సేమ్ మేము దగ్గరగా ఉండేలాగా ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసామండి. ఇలా ఇక్కడ ఏ మ్యాంగోస్ అయితే ఉన్నాయి, ఈ షేప్, ఈ కొమ్మలు అలాగా యాజ్ ఇట్ ఈజ్ అలానే చాలా దగ్గరగా ఉండేలాగే స్టిచ్ చేసామండి వర్క్. ఇది మీరు అవుట్లైన్ చూడొచ్చు ఎంత బాగా వచ్చింది. ఎంబోజ్ అయినట్టు వస్తుంది. ముందు వచ్చేసి రాయల్ బ్లూ పైన గోల్డ్ జరీతో ఇలాగ ఇంటూ మాదిరిగా వచ్చింది. దీని పక్కన వచ్చేసి నాట్ వర్క్ అండి. ఇదంతా చాలా బాగుంది వర్క్ అయితే కనుక. ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ ఏమో రాయల్ బ్లూ వేసాము, లీవ్స్ అంతా గోల్డ్ జరీ ఇచ్చేసాము. చాలా బాగుంది కలర్ కాంబినేషను. బ్యాక్ అంతా ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాము. హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇవి రెండు ఒకే మేడం గారివి. 2 హ్యాండ్స్ కూడా డిఫరెంట్గానే ఎంచుకున్నారు. మేము ఆల్రెడీ మేడం గారికి చాలా బ్లౌజెస్ వర్క్ చేసామండి. దాదాపుగా ఒక 20 బ్లౌజుల పైన వర్క్ చేసి స్టిచ్ చేసామండి. ఇవిడికి ప్రతిసారి ఎయిలైన్ డిజైన్ ఏముంది, ఏది హైలైట్ అవుతుందా అని బాగా ఆలోచించి ఈ డిజైన్ అయితే వేసామండి. హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. కొంచెం బార్డర్ నుంచి పట్టు చీర కదా అనేసి బార్డర్ పైనుంచి వర్క్ చేసాము. ఎలాగో బార్డర్ చిన్న బార్డర్ వచ్చేసింది కాబట్టి అంత ఇబ్బంది అయితే ఏం లేదండి. ప్లెయిన్ పైనుంచి వర్క్ అంతా స్టార్ట్ చేసి ఇలా వేసాం. ఇదంతా చూడండి డిఫరెంట్ నాట్ స్టిచ్లా వచ్చింది. చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ రత్నం గారు, మీ ఆర్డర్కి చాలా బాగుంది. మీ బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది. ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసామండి. సేమ్ యాస్టిస్ బ్యాక్ ఏదైతే వచ్చిందో అదే రన్నింగ్. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దామండి. శారీ అంతా ఇలా గోల్డ్ కలర్లో కాపర్ జరీ వీవింగ్ వచ్చిందండి. మొత్తం శారీ అంతా అలానే వచ్చేసింది. బార్డర్ వచ్చేసి మనకి ఒకవైపు పెద్ద బార్డర్, ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది. ఇది కలరు పిస్తా గ్రీన్ కంటే కొంచెం డార్క్ షేడ్ వచ్చిందండి. శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో మనం 2 కలర్స్తో ఇలా సింపుల్గా నీట్గా డిజైన్ చేసాము. మనకి ఏమే కొత్త కస్టమర్ అండి. వర్క్ విత్ స్టిచ్చింగ్ 2 మనల్లో చేసామన్నారు. చాలా బాగా వచ్చిందండి ఇది కూడా వర్క్. సుగ్న గారు, మీ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి వర్క్. హ్యాండ్ ఇలాగా మొత్తం ఎల్బో కవర్ అయిపోతుందండి. చాలా నీట్గా ఉంది. హ్యాండ్ కూడా ఫ్లవర్ లీవ్స్తో వచ్చింది. మనకి ఇక్కడ బ్లౌజ్ శారీకి ఏ డిజైన్ అయితే ఉందో
సేమ్ దగ్గరగా ఉండే డిజైన్ తీసుకొని మేము ఇలా వర్క్ చేసేసాం. ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసామండి. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ సారీ ఇలా వచ్చేసిందండి. 2 కలర్స్. బ్లౌజ్ అయితే బార్డర్ కలరే వచ్చింది మనకి. సో మనం ఇలాగా సారీలో ఉన్న 2 కలర్స్ తీసుకొని సింపుల్గా నీట్గా వర్క్ చేసేసాం. దీనికి ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి. కొంచెం అర్జెంట్ బ్లౌజ్ ఇది, రేపు ఇచ్చేసేయాలి. అందుకే ఈరోజు వీడియో తీసేస్తున్నాం. హ్యాండ్ అంతా ఇలా ఆల్ ఓవర్ కుట్టేసి ఇచ్చేసాం. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కనుక. మనకి ఇది పాడేరు నుంచి వచ్చిందండి బ్లౌజు. మన వీళ్ళ రిలేటివ్స్ దగ్గర వర్క్ చూసి స్టిచ్చింగ్ నచ్చి మళ్ళీ మనకి పాడేరు నుంచి పంపించారండి. చాలా బాగుంది బ్లౌజు. వర్క్ కాంబినేషన్ అంతా బాగా సెట్ అయింది. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దామండి. నెక్స్ట్ బ్లౌజ్ సారీ అండి. ఇలా డార్క్ పింక్ షేడ్ వచ్చిందండి. బార్డర్ వచ్చేసి ఇలా సెల్ఫ్ సారీకి దగ్గరగానే ఉంది. దీనికి పళ్ళు వచ్చేసి వేరే కలర్ వచ్చిందండి. కలరు పళ్ళుకి ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చాడు మనకి. ఆంటీ కొంచెం ఏజ్డ్. ఈ బ్లౌజ్ కూడా పాడేరు నుంచేనండి. కొంచెం సింపుల్గా నీట్గా వేయమన్నారు. సో మేము ఈ డిజైన్ సెలెక్ట్ చేసి మా చాయిస్కి వదిలేశారు. ఆంటీ కొంచెం సన్నగా కూడా ఉంటారు. ఈ డిజైన్ వేసేసి ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాము. చాలా నీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అండి ఇది. తక్కువ బడ్జెట్లో చాలా మంచి డిజైను. సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్గా చెప్పచ్చు మనం. చాలా బాగుంది. ఈరోజు బ్లౌజ్ కలెక్షన్ అయితే ఇదేనండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.